హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయాయి. మే 13వ తేదీ, ఫలితాలు జూన్ 4వ తేదీ ఉన్నాయి. ఏ విధంగా వీటిని లెక్కిస్తారనేటువంటిది చూద్దాము. మొత్తం భారతదేశంలో 7 దఫాలుగా ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అయిపోయాయి. జూన్ 1కి అయిపోతాయి మొత్తం దేశం మొత్తము. సో 4వ తేదీ రిజల్ట్స్ వస్తాయి. ఏ విధంగా అనేది చూద్దాము. వివాదాల చోట్ల అదనపు పోలీస్ బలగాలు ఉంటాయన్నమాట. అంటే ఎక్కడైతే గొడవలు జరిగినాయో ఓటింగ్ టైంలో, పోలింగ్ టైంలో కానీ, సో ఇప్పుడు ఓటింగ్ కౌంటింగ్ టైంలో కూడా అక్కడ బలగాలు అనేటువంటివి ఉంటాయి. ఈ ఓటింగ్ కేంద్రాన్ని, అంటే కౌంటింగ్ కేంద్రాన్ని ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసరు నియోజకవర్గ కేంద్రంలో లేదా పార్లమెంటు స్థాన నియోజకవర్గ కేంద్రంలో కేటాయిస్తారనమాట. అక్కడే ఓట్ల లెక్కింపు ఈసీఐ అనుమతితో జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. కౌంటింగ్ చేసే సమయానికంటే ఒక 4 గంటల ముందే అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెడతారు. ఆ కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లు అనేటువంటివి ఫస్ట్ అంటే మొదలు పెడతారు. గవర్నమెంట్ వాళ్ళు లేదా వికలాంగులు అంటే అప్లై చేసుకుంటారు కదా పోస్టల్లో వేయడానికి, కవర్ పంపించడానికి వాళ్ళకి. తర్వాత ఈవీఎంలకి మొదలు పెడతారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ టైంలోనే ఎక్కువ ఉన్నాయంటే ఈవీఎంలు కూడా అప్పుడే కౌంట్ చేసేస్తారు అనమాట. ఈవీఎంలో ఓటింగ్లు ఎవరు ఆధిక్యత ఉన్నది మనకు తెలుస్తుంది. అయితే దాన్ని పరిగణలోకి తీసుకోరు. వీవీప్యాడ్ అని ఉంటుంది కదా, మన ఈవీఎంలో ఒత్తితే ఒకటి స్లిప్ వస్తుంది. అంటే వీవీప్యాడ్ అంటే 2014లో వచ్చింది. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ అని ఒకటి వచ్చిందనమాట. దాన్నే ఫైనల్గా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లలో సింగిల్ ఎంట్రన్స్ రూమ్తో సీసీ కెమెరాలతో ఉంటాయి. అంటే ఒకటే ఎంట్రన్స్, ఒకటే ఎగ్జిట్. తర్వాత భద్రతా బలగాలు చాలా ఉంటాయి అక్కడ, ఎందుకంటే అవకతవకలు జరగకుండా ఉండడానికి. సో లెక్కింపు ఎలా చేస్తారంటే, ఈ యొక్క కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూర్చుంటారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 50,000 ఓట్లు వస్తే దాన్ని 14 విభాగాలుగా లెక్కిస్తారు. అంటే దాదాపు ఒక్కొక్క విభాగంలో 2,000 ఓట్ల వరకు ఉంటుంది. అయితే ఈవీఎంలో ఉన్నది 1,200 నుంచి 1,400 ఓట్లు ఉంటాయి దాదాపు. అలా లెక్కిస్తారు. అలా అయిపోగానే అది ఒక రౌండ్ అనమాట. ఒకసారి అయిపోతే ఒక రౌండ్. అలా మొత్తం 50,000 అంటే 1,00,000 ఉన్నాయనుకోండి, అది రెండో రౌండు. 1,50,000 ఉంటే 3 రౌండ్లు. అట్లా ఆ యొక్క నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యను బట్టి, పోలింగ్ అయిన ఓట్లను బట్టి అది చెప్తుంటారు. సో ఇలా పూర్తిగా అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత ఎవరు అభ్యర్థి, అంటే ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఎవరు విన్ అయ్యారో దానిని రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, అతను ఒక సంతకం పెట్టేసి డిక్లరేషన్ ఫామ్ అనేటువంటిది అతనికి ఇస్తారనమాట, గెలిచిన అభ్యర్థికి. సో ఈ విధంగా మొత్తం జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే దీని గురించి అడగండి, నేను తెలుసుకొని చెప్తాను ఖచ్చితంగా. సో ఇప్పుడు మీ అభిప్రాయము, మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తారు చెప్పండి ఫ్రెండ్స్.